హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అల్లం నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఈ అల్లం నిలవ పచ్చడి అన్నంలోకే కాదు టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది. ఈ అల్లం పచ్చడిలో కొద్దిగా వాటర్ కలిపేసుకున్నట్లయితే అల్లం చట్నీ కింద వాడుకోవచ్చు. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టకుండానే 6 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందు తాలింపు వేసేసుకుందాము. మనకి పచ్చడి రేపేసరికి చల్లారిపోయి ఉంటుంది. ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసేసుకుని ఒక 5-6 వరకు వెల్లుల్లి రబ్బలు, ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు, కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత పక్కన గిన్నెలో వేసేసుకుందాము. అదే ప్యాన్లో ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. నిలవకు పెట్టుకోవడానికి కాబట్టి పప్పు నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక స్పూన్ నూనె వేసుకుని చూడండి, ఒక కప్పు అల్లం ముక్కలు మొత్తం తొక్కు తీసేసి వాటర్ లేకుండా కడిగేసేసి ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వేగిపోవాలి. అవి వేగేలోపు మనం ఏ కప్పుతో అల్లం ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు చింతపండు తీసేసుకుని పీసులు అవి లేకుండా కొంచెం వాటర్లో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు ధనియాలు ఉన్న ప్లేట్లోకి తీసేసుకుని ఈ చింతపండు వేసేసుకుని ఒక అర గ్లాస్ వరకు టీ గ్లాస్ తోటి అర గ్లాస్ వాటర్ పోసేసుకుని ఉడికించేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం అంతా ఇంకిపోయి చింతపండు మెత్తబడుతుంది. ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. అప్పటి వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా అవ్వాలి. తడి అన్నది ఉండకూడదు అన్నమాట. అప్పుడే మనకి నిలవ ఉంటుంది. ఇంక మనకి ఆయిల్ ఒకటే కనబడాలి. చూడండి, ఈ విధంగా అవ్విన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ముందు ధనియాలు అల్లం ముక్కలు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిలో కల్లుప్పు వేసుకోవాలంటే కనుక మనం చింతపండు ఉడకబెట్టేటప్పుడే కల్లుప్పు వేసేసుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటివరకు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, ఇది ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని మనం ఏ కప్పుతో అల్లం చింతపండు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. డబుల్ క్వాంటిటీ వేసుకోవాలి. ఒక అరకప్పు వరకు నీళ్ళు వేసేసుకుని పాకం రానివ్వాలి. తీగ పాకం రావాలి. లైట్ తీగ పాకం వస్తేనే మనకి పచ్చడి అనేది నిలువ ఉంటుంది. చూడండి, ఈ విధంగా తీగ పాకం రావాలి. బెల్లం వేసుకుంటేనే అల్లం పచ్చడి అనేది టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ బెల్లం పానకాన్ని వడగట్టేసుకుందాం. కొంచెం వేరే పెద్ద గిన్నెలోకి మూకుడు ఉంది కదా, దానిలోకి వేసేసుకుని చింతపండు గుజ్జునంతా వేసేసుకుని మొత్తం బాగా కలిపేసుకోవాలి. బెల్లం పాకంలో వేడిగా ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా ఒక స్పూన్ తీసేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. అల్లం ముక్కలు తీసుకున్న కప్పుతోటే 1 కప్పు వరకు కారం వేసుకోవాలి. సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే కనుక పచ్చికారం వేసుకోవాలి. మనకి ఆవకాయకి వాడుతూ ఉంటాం కదా, ఆ కారం వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ తగ్గించి ముందు వేసేసుకుని లాస్ట్లో ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్నాక ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకుని ఆ మిగతాది వేసుకోవాలి. ఆ మిగతాది కూడా వేసేసాను. కరెక్ట్గా సరిపోయింది ఉప్పు అనేది. ఉప్పు తక్కువైనా కూడా పచ్చడి నిలవ ఉండదు. ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉండాలి. తడి కూడా ఏమాత్రం తగలకూడదు. తడి తగిలినా కూడా పచ్చడి బూజు వచ్చేస్తుంది. ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకుని కొంతమంది తాలింపులో వెల్లుల్లి బదులు ఇంగు వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు, అలా ఇష్టమైన వాళ్ళు. మేమైతే వెల్లుల్లి వేసుకుంటాం కాబట్టి నేను వెల్లుల్లి వేసాను తాలింపులో. ఇంకా పప్పులో అయితే వేయక్కర్లొద్దు. ఇప్పుడు తాలింపు అంతా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. మనకి కర్రీస్ ఏమి లేనప్పుడు కూడా వాడుకోవచ్చు. అలాగే చట్నీ కింద వాడుకోవచ్చు. పెరుగన్నంలోకి అన్నిటిలోకి అల్లం పచ్చడి అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకు వర్షాకాలం కూడా అల్లం ఎక్కువ వాడాలి కాబట్టి ఈ అల్లం పచ్చడి చేసుకున్నట్లయితే మనకి బాగుంటుందన్నమాట. మనకు ఆయుర్వేదంలో కూడా అల్లం బెల్లం కలిపే ఆయుర్వేదంలో చేస్తూ ఉంటారు కదా, అలాగే అల్లం పచ్చడిలో కూడా కంపల్సరీ బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఎండుమిర్చి కూడా వేసుకుని చేసుకోవచ్చు. అది మరో వీడియోలో చూద్దాము. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.